మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం అమృతలూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ అర్జీలు ఫిర్యాదులను స్వీకరించిన ఆనందబాబు వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన దిశానిర్దేశాలు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పారదర్శకత్వంగా పరిష్కరించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమృతలూరు మండలానికి చెందిన కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ మరియు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కురుమేళ్ల వంతుల కానివ్వండి 2.5 కోట్లతో అవి కూడా త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిసింది. అంతేకాకుండా ఇంకా దాదాపు మా అమృతలూరు మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 5% పూర్తయి నేను భావిస్తా ఉన్నా. 1000 రోడ్లు 4.5 కోట్లతో మరి నిర్మించడం, మరి అదేవిధంగా మళ్ళీ నిధులు చాలకపోతే మళ్ళీ 2.5 కోట్లతో మరి టెండర్ పిలిచే కార్యక్రమాన్ని కూడా డిసెంబర్ లో చేపడతా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళందరినీ ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే దిశగా ముందుకెళ్ళడానికి ఒక స్ఫూర్తి నింపుతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. పేరుకి ప్రతి శుక్రవారం ఒక మండలంలో ఈ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య ఏ టైంలో 24 గంటల్లో 24/7 అందుబాటులో పరిష్కరించడానికి నేను కానీ మా ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అపరిశుభ్రంగా ఉన్నటువంటి సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలి, పరిష్కరింపబడాలి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అయిపోయేలాగా తిరిగే సంస్కృతి తగ్గిపోవాలి. సాధ్యమైనంత వరకు సేవలన్నీ కూడా వాట్సాప్ లోనే అందుబాటులో తీసుకురావాలి. ప్రభుత్వ కార్యాలయాలు కూడా తిరిగే పని లేకుండా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆచరణలో కూడా చాలా సేవలు ఇప్పటికే వాట్సాప్ సేవలు కూడా అందుబాటులో తీసుకొచ్చాం. మిగిలిన సేవలన్నీ కూడా ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి కానీ సిబ్బంది కానీ ప్రతి శాఖ చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ సమస్యలు కానీ ఒక శాసనసభ్యుడిగా నా దృష్టికి వచ్చిన సమస్యని పరిష్కరించడానికి నేను అప్పటికప్పుడే చర్యలు తీసుకుంటాను. మరి మీ దగ్గరకు వస్తే నెలలు సంవత్సరాల తరబడి ఎందుకు అపరిశుభ్రంగా సమస్య ఉంటుంది అనేది నాకైతే తెలియదు. అది అవసరం అనుకోవాలా
లేదా నిర్లక్ష్యాలు పోవాలా లేదు అదొక వ్యాపకంగా మారిపోయే విధంగా జరుగుతూ ఉందో నాకైతే తెలియదు. కానీ అందులో మార్పు అయితే కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్పు రాకపోతే మారకపోతే ప్రజలే మారుస్తారు. మనకు వచ్చిన అవకాశం ఏదైనా కానీ ఉద్యోగం కానీ ప్రజలు ఎన్నుకునే పదవులు కానీ ప్రభుత్వం ఇచ్చే పదవులు కానీ ఏదైనా మనకు ఒక బాధ్యత ఉందంటే బాధ్యత పనిచేయాలి. అంతేగాని ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించడానికి నిరంతరం చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టిగా అందరూ కూడా అధికారులందరూ కూడా నిరంతరం పనిచేస్తూనే ఉండాలి. ఈరోజు వచ్చే సమస్యలు ఖచ్చితంగా నా దృష్టికి వచ్చే సమస్య ఆ సంబంధిత అధికారుల దృష్టికి ఇప్పుడే తీసుకెళ్తాం. తీసుకెళ్లే ముందే ఆ సమస్య నేను కూడా ఎండార్స్ చేసి వాళ్ళు ఫోటో తీసుకొని మొత్తం కూడా ప్రింట్అవుట్లు తీసి నాకు ఇచ్చేస్తారు. తర్వాత దానికి ఒక టైం బోర్డు పెట్టుకొని మళ్ళా ఎన్ని రోజులు మీరు పరిష్కరిస్తారో కూడా ఖచ్చితంగా నేను మానిటర్ చేస్తాను. ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా చాలా సీరియస్ గా సివియర్ గా యాక్షన్ ఇనిషియేట్ చేసే అవకాశం మాత్రం వస్తుంది ఖచ్చితంగా. ఇక నేను మాత్రం అవసరం వహించను. మీరు అదేవిధంగా పనుల్లో మాత్రం ఉంటే అంత అవసరం లేదు, చేయలేని తప్పకపోవచ్చు. అదేవిధంగా కురుగడ్డ వంతెన కానివ్వండి 2.5 కోట్లతో అవి కూడా త్వరలో శంకుస్థాపన చేస్తారని తెలిసింది. ఇదే కాకుండా ఇంకా దాదాపు మా అమ్మకూరు మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 5% పూర్తయి నేను భావిస్తా ఉన్నా. మెయిన్ రోడ్లు